టీ కప్పులో తుఫాన్ లాంటి సమస్యలను ఒక పెను తుఫాన్ కింద చూపించి ప్రజలను మభ్యపెట్టి ఇక పాలన అయిపోయింది, వీళ్ళు పాలన చేత కాదని చెప్పి ప్రయత్నం చేసినావు. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ సమన్వయం చేయగలిగిండు. ఈ ఎన్నికకు ఆయన ఒక క్యాప్టెన్గా సక్సెస్ఫుల్ అయింది. అలా ఒక టీంని మా అందరినీ ఒక వ్యవస్థను ఒక దగ్గరికి చేర్చి ఒక ఎన్నిక ఎట్లా చేయాలి, 3 సార్లు ఓడిపోయినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల 407 బూతులలో ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఇలా మా అందరికీ ఒక కొత్త అధ్యాయాన్ని నేర్పించాడు. మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ ఎన్నికలలో. ప్రతిసారి ఎన్నికలలో ఓటింగ్ ప్యాటర్న్ నడిచేటప్పుడు కూడా ఎంతోమంది ఓటర్లు ఇవాళ జూబ్లీ హిల్స్లో 48% ఓటింగ్ కావడానికి కారణం 70% ఓట్లే ఉన్నాయి, అక్కడ 30% ఓట్లు సెటిలర్స్ చాలామంది బయటికి పోయారు. ఇవాళ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఐడియాలజీతోటి మేము కనెక్ట్ అయిన ఓటర్లను ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయించుకోవాలని మా యొక్క బూత్ కమిటీ సభ్యులు ఆ యొక్క బూత్కు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యులే ఒక్కొక్కరు 50-60 ఓట్లను పంచుకొని వాళ్ళు ఇంటింటికి పోయి దండం పెట్టి మీరు కాంగ్రెస్ పాలనను మీరు మెచ్చిర్రు మాతో చెప్పిర్రు, ఇప్పుడు వచ్చి మీరు ఓటేయకపోతే ఇది తప్పుడు సంకేతం పోద్దని చెప్పి బూత్ మేనేజ్మెంట్ చేసిర్రో దాన్ని మేము ఈరోజు బూత్ కమిటీ సభ్యులందరినీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ సభ్యులందరినీ కూడా నేను ఇలా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నా. ఈ గెలుపు మీదే. కాబట్టి కేటీ రామారావు గారు, మీరు ఇది ఒక్క ఉప ఎన్నికనే అంటున్నావు ఇందాక ప్రెస్ మీట్లా, ఒక్క ఉప ఎన్నికకే గింత చెమట వచ్చి గింత పరిశాన్ అయ్యారని. ఒక్క ఉప ఎన్నిక కాదు కేటీఆర్ గారు, గతంలో 3వ స్థానంలో వచ్చిర్రు మీరు కంటోన్మెంట్లో, అంతకుముందు గుండు సున్నా వచ్చింది పార్లమెంట్లో, అంతకుముందు 23లో మిమ్మల్ని ఫామ్ హౌస్కి తరలి పంపిర్రు, ఇంకా కూడా మీరు నమ్మట్లేరు. ఇప్పుడు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో రాయికి జరిగినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్తున్నావు పతివత మాటలు. అసలు ఈ యొక్క సంస్కారం మొదలైందే మీ దగ్గర నుంచి. ప్రజాస్వామ్యం ఉండొద్దని, కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని, ఏ పార్టీ ఉండొద్దని, తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు ఉండొద్దని, అన్ని పార్టీలను అసెంబ్లీకి రానియొద్దని, అసెంబ్లీలో ఏకపాత్రాభినయమే చేయాలని కోరికతోటి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకోగలిగారు. ఆ రోజే కనుక ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కరెక్ట్గా ఉంటే ఈరోజు మేము 38 మంది మీరు అపోజిషన్లో ఉర్రు. మీరు చేయాల్సిన పని చేస్తలేరు. ఆ రోజు అపోజిషన్ లేకుండా మీరు ఏదో చేసిరో అపోజిషన్ నుండి కూడా మీరు ఇలా అపోజిషన్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి వస్తలేడు. తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రిగా మీరు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే అపోజిషన్ పార్టీగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తలేడు, మీ సమస్యల మీద మాట్లాడతలేడు. మీ సమస్యల మీద ఎవరు మాట్లాడుతుర్రా అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎవరైనా సోషల్ మీడియా మాట్లాడంటే కిరాయోళ్ళు. ఇప్పుడు ఆయన చెప్తూ